నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? నిరుద్యోగ భృతి ఇస్తానన్నటువంటి యువ వికాసంలో మేమెప్పుడు అన్నామని చెప్పి బట్టి మాట్లాడుతూ ఉంటారు. నిరుద్యోగుల గురించి మాట్లాడు, ఎందుకంటే వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నిరుద్యోగుల గురించి మాట్లాడు. ఇట్లా ఏ కోణంలో మనం తీసుకున్నా, ఈ రోజున మహిళలు తీసుకుందాం, ఒక మహిళ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. సో మహిళలకి కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తామన్నారు, అదేం లేదు. తులం బంగారం ఇస్తామన్నారు, 2500 అన్నారు. ఒంటరి మహిళ పెన్షన్ అన్నారు, సబ్సిడీ అన్నారు. చిన్నపాటి పరిశ్రమలు పెట్టిస్తామన్నారు. మహిళలను లక్షాధికారులను చేస్తామన్నారు. లక్షాధికారులు కాదు కదా, బికారీ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంది ఈ తెలంగాణ ప్రభుత్వం. మరోపక్క సిఎస్ సంబంధించినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ విల్లాకు సంబంధించినటువంటి ఉందో చీఫ్ సెక్రటరీ, సో నిన్న మనం చూసినాం బక్కా జడ్సన్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళి చూడడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మనం చూద్దాము. సో ఇట్లా వీళ్ళు మేడల మీద మేడలు కడతా ఉన్నారు, కానీ పేదవాళ్ళ బతుకులు మాత్రం లేనోళ్ళు మాత్రం ఘోష పడుతూనే ఉన్నారు. కుల రాజకీయాలు చేస్తున్నారు, మత రాజకీయాలు చేస్తున్నారు. ఈ కుల మత రాజకీయాల మధ్యలో ఉన్నోడు కూడా మతాల గురించి కులాల గురించి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ బతుకుల గురించి, వాళ్ళ గూడు గురించి, వాళ్ళ కూడు గురించి మాట్లాడిన పాపాన ఇప్పటి వరకు పోలే. వాళ్ళు వచ్చి ధరణి పెడితే వీళ్ళొచ్చి భూభారతి అంటున్నారు. భూభారతితో ఓపికగా ఉండాలంటున్నారు, కానీ ఓపిక మాత్రం లేదు, సహనం మాత్రం లేదు. ఇక్కడ ఎవరి భూభారతి వల్ల లబ్ధి పొందుతున్నారు అంటే ఈ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు, వీళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి లబ్ధి ఈ భూభారతి ద్వారా పొందుతున్నారు. సిసిఎల్ఏ చుట్టూ అరిగిపోయిన చెప్పులతో తిరిగేటువంటి మా రైతాంగం, రైతులు, మహిళలు, ఇట్లా ఏ రకంగా చూసినా ఒక సమస్యల ఊబిలో తెలంగాణ కనబడతా ఉంది. బట్ మన గప్పాల రాయుడు గప్పాలు మాత్రం ఆపట్లే. కోటలు దాటుతున్నాయి. కోతలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే కోతలు, మంత్రులు మాట్లాడే కోతలు దాటుతున్నాయి. అది ఎంత భయంకరం అంటే దాటుతున్నాయి. కేవలం మాటల వరకే పరిమితమైనటువంటి వీళ్ళ రాజకీయం, కేవలం మాటల వరకే. మొన్న మా దళితులకు సంబంధించినటువంటి కొంతమందిని పిలిపించుకొని మాట్లాడిండు, వాళ్ళకి ఏదో వరాల జల్లు అంటుండు, వైస్ ఛాన్సలర్ని తీసుకొచ్చినామంటుండ్రు, అదంటున్నారు,